పాపము అంటే ఏంటో మనం ఎవరికి చెప్పనక్కర్లా, అందరికీ తెలుసు. కానీ పశ్చాత్తాపము అంటే ఏంటో చాలామందికి కొంత తెలుసు. అంతా తెలియదని నేను ఎప్పుడు ఏది అన్నాను. ఖచ్చితంగా తెలుసు. ఎంతో కొంత తెలియకుండా ఎలా ఉంటుంది? తెలుస్తుంది. అసలు పశ్చాత్తాపము అంటే ఏంటి? పశ్చాత్తాపము పడినప్పుడు పాపాలు అసలు ఏ ఏ రకాలుగా ఉన్నాయి, పశ్చాత్తాపము పడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అన్న విషయాలను మీతో ప్రస్తావించాలని. 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో దావీదు తాను చేసిన పాపము నిమిత్తము కీర్తన 32, కీర్తన 51, 2 కీర్తనలు తాను చేసిన అతిక్రమంను జ్ఞాపకం చేసుకుంటూ, లేదు దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగుతూ రాసిన కీర్తనలుగా వేదాంతకర్తలు చెప్తూ ఉంటారు. కీర్తన 32, కీర్తన 51 ఒకే విధమైన కీర్తనలు కాబట్టి 2 కీర్తనలు కలుపుకొని ఈరోజు మీకు చెప్పాలి. పశ్చాత్తాపము అనేది కేవలం విశ్వాసులకి మాత్రమే కాదు, అలాగే దేవునిలో లేని వారికి మాత్రమే కాదు. అటు వాళ్ళకే అవసరము, ఇటు వీళ్ళకే అవసరం. అదేంటండి? పశ్చాత్తాప పడితేనే కదా క్రీస్తును వెంబడించే వారమై విశ్వాసులమై ఆయన వెంబడిస్తూ ఉన్నాము. మరి ఇంకా పశ్చాత్తాపడాలా? అయ్యో, ఎందుకు పడకూడదండి? మరి దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? దావీదు ఆయన హృదయానుసారుడుగా పేరు పడ్డవాడు, ఆయన చేత పిలువబడినవాడు, ఆయన చేత అభిషేకింపబడినవాడు, ఆయన చేత నియమింపబడినవాడు, ఆయన చేత పేరు పెట్టబడిన జనాంగములో ఒకడైన వాడై ఉండి మరి పశ్చాత్తాపడట్లేదా? ఇక్కడ పడుతున్నాడు కదా. తను చేసిన అతిక్రమమును పాపమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో, అయ్యా నేను ఈ విధంగా చేశాను, నాది తప్పు అని ఆయన, నేను చేసింది పాపము అని ఆయన ఒప్పుకొనడం మనకు ఉదాహరణగా కనబడుతోంది. 32వ కీర్తన మొదటి 2 వచనాలు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనము మత్తయి సువార్తలో అష్టధన్యతలు చూస్తాం. ఆ అష్టధన్యతల్లో మొదటి ధన్యత కీర్తన 1:1 చూస్తాం. మీరు 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూస్తారు. అప్పటికి 9 ధన్యతలు అవుతాయి. ఇక్కడ ఇంకొక ధన్యత కనపడుతుంది. ఏంటంటే ఎవరు ధన్యుడు అంటున్నాడంటే, ఆయన చేత ఎవరైతే క్షమించబడతారో ఆ వ్యక్తి కపటము లేనివాడు ధన్యుడు. గొప్ప విషయం కదా. అసలు ఈ 2 వచనాల్లో ప్రాముఖ్యంగా మనం చూసినప్పుడు పాపమును గురించి ఆయన 4 విషయాలు చెప్తాడు. 32వ కీర్తన 1 నుంచి 2 వచనాల్లోని ఈ వచనాల్లో హెబ్రీలో 4 పదాలు వాడబడినాయి. మొదటిది పెషా, అంటే ఇంగ్లీష్లో ఏమైనా ట్రాన్స్లేషన్ చేశారంటే ట్రాన్స్గ్రెషన్. ట్రాన్స్గ్రెషన్ ఏంటంటే దోషము. పాపము అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇక్కడ మనం లిస్ట్ చూస్తాం. అంటే నానార్థాలు వేరు, కానీ ఒక వ్యక్తి చేసిన పనిని బట్టి ఆయా పదాలు మరి మనం వాడుతూ ఉంటాం. కొన్నిసార్లు తప్పు అంటాం, కొన్నిసార్లు పాపం అంటాం. 2 ఒకటే అయితే 2 పదాలు ఎందుకు? అవునా కదా? 2 ఒకటే అయితే 2 పదాలు ఎందుకు అంటే, పదాలు వేరేనా భావం ఒకటే అన్న చందాన్ని కొన్నిసార్లు మనం చూస్తాం. అది కూడా రైట్ అయి ఉండొచ్చు. కానీ ఈ 2 పదాలకు 2 విభిన్నమైన పద్ధతుల్లో, 2 విభిన్నమైన ప్రాంతాలలో, 2 విభిన్నమైన సందర్భాల్లో మనం వాడతాం. పాపము అనేది అత్యంత హీనమైనది. తప్పు, పొరపాటు. పొరపాటు అంటే ఏంటి? గబక్కన కప్పు జారి పడిపోయింది, పొరపాటు జరిగింది. అనుకోకుండా వేరే దారిలాగా చిన్నదేదో జరిగింది, అది తప్పు జరిగింది. అబద్ధం ఆడు, తప్పు జరిగింది. పాపము అంటే తెలిసి విల్లింగ్గా మన నేచర్లో నుంచి పదే పదే చేసేది పాపం. అతిక్రమము అంటే క్రమాన్ని మీరు చేసే పని. దేవుడు ఒక పని చేయొద్దన్నాడు, కానీ మనిషి ఆ పని చేస్తాడు. అది అతిక్రమం. అందుకని హెబ్రీ బదులుతానంటాడు, తండ్రి నేను అతిక్రమించాను. దావీదు ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? ఏ విషయంలో అతిక్రమించాడు? నువ్వు ఒక పని చేయొద్దన్నావు, కానీ నేను ఆ పని చేశాను. నువ్వు చెప్పిన క్రమాన్ని నేను మీరాను. అది కూడా పాపమే. మనలో ఎంతమంది మనం అతిక్రమిస్తాం చెప్పండి దేవుని యొక్క మాటను? అసలు ఏమన్నా అతిక్రమిస్తావా? ఎన్నిసార్లు? కానీ మీరు ఎన్ని మార్లు దాన్ని పాపముగా ఎంచుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు. అసలు అది మనం ఒప్పుకోదగిందేనా? అబ్బాయి చిన్నదే కదండి, మనం చిన్నదేగా చేసింది. కానీ దావీదు ఏమంటున్నాడంటే,
ఏదైతే అతిక్రమించామో, ఏదైతే దేవుడు నియమించిన దానికి విరుద్ధంగా వెళ్ళామో, అప్పుడు దేవుణ్ణే మనము రిజెక్ట్ చేసినట్టు, వద్దనుకున్నట్టు. మీకు అర్థం ఉందా? భావము గాంభీర్యమైనది ఇక్కడ. ఎప్పుడైతే మనము చేసే అతిక్రమము, మనం చేసే దోషం ఏదైతే ఉందో దేవునికి విరోధంగా ఉంటుందంటే అప్పుడు దేవుని మనం వద్దనుకున్నట్టే. దేవునికి విరోధంగా వెళ్ళటం అంటే ఏంటి? దేవుని విరోధి దేవునికి విరోధంగా వెళతాడు. మీరు దేవుని విరోధులా? కాదు కదా. రెండవ మాట తను ఏమంటాడంటే సిన్, పాపము. పాపము అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మిస్సింగ్ ఏ మార్క్. ఉదాహరణకి ఒక బాణం గురిపెట్టావు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి, కొట్టలేకపోయావు, అప్పుడు ఏమైందని? ఎక్కడికో వెళ్ళి తగిలింది. యు మిస్ ద మార్క్. దేవుడు ఒక క్రమాన్ని నియమించి ఒక దగ్గరికి రమ్మన్నాడు. నా దగ్గరికి రండి. ఏమంటే దేవుడు ఒక రోడ్డు వేసాడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అవునా? ఆ రోడ్డులో కాకుండా ఇంకో రోడ్లో వెళ్ళాం అనుకోండి, మనం ఏమయ్యాం? అడ్రస్కి వెళ్తామా? వెళ్ళాం కదా. ఎక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి నా ఇల్లు కావాలంటే వస్తుందా? రాదు. అంటే పాపము అనేది ఏం చేస్తుందంటే, మనము పైన ఏదైతే చేసామో, మనం క్రమం తప్పి నడిచాము, దోషము చేసి నడుస్తూ ఉన్నామో, అప్పుడు మనం ఏం చేస్తుందంటే అది పాపములో ఉన్నట్లు ఆ ఏం చేస్తుందంటే, పాపం అన్నదాన్ని, ఆ సిన్ ఏం చేస్తుందంటే, దేవుడు ఏదైతే నిర్దేశించాడో, మన కొరకు ఏదైతే ఉండాలని, ఉంచాలని, పొందుకోవాలని, సాధించాలని నిర్దేశించాడో దాన్ని తప్పి మనం పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉంటారు, అనుకుంటా ఉంటాం, నేను సాధించలేకపోతున్నాను, నేను గొప్పవాడిని కాలేకపోతున్నాను, నా కుటుంబం ఇలా చేయలేకపోతుంది, అలా చేయలేకపోతుంది, నేను వ్యక్తిగతంగా అలా ఉండలేకపోతున్నాను. ఒక కారణం, అన్నిసార్లు ఇదే అవుతుందని నేను అనుకోను. ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే యు ఆర్ మిస్సింగ్ ద మార్క్. ఎందుకనంటే దేవుడికి నీ కొరకు పలానా ప్లేస్లో, పలానా స్థానంలో, పలానా సమయంలో, పలానా సంవత్సరంలో, పలానా కుటుంబం దగ్గర, పలానా వ్యక్తి దగ్గర నిర్దేశించింది నీకు అందకపోవడానికి, లేదు నువ్వు సాధించలేకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఆల్రెడీ అతిక్రమంలో ఉన్నావు, కాబట్టి నువ్వు క్రమం తప్పి పక్కదారులకు వెళ్ళావు. యు మిస్ ద మార్క్ విచ్ ఈస్ డిజైన్డ్ బై గాడ్. ఇది రెండవది. మూడవది ఇనిక్విటీ, ఆవాన్, దుర్మార్గం, అక్రమం. ఎదుటి వాళ్ళని ముంచేనా నేను పైకి రావాలి, అక్రమం. దుర్మార్గం, వాళ్ళ ఇళ్ల మీద పడి లాక్కోవడం, దుర్మార్గం. ఎదుటివాడు నష్టపోయినా, ఎదుటివాడు కష్టపడినా, ఎదుటివాడికి కాలు చేయబోయినా, ఎదుటివాడు పూర్తిగా తన జీవితాన్ని పోయే సమయం వచ్చినా నేను మాత్రం బాగున్నానా లేదా అని చూసుకునే అపరిమితమైన స్వార్థం, దుర్మార్గం. ఇప్పుడు ముందేం చేస్తుందంట, ముందు క్రమం తప్పిస్తుంది. క్రమం తప్పి దేవుడు నిర్దేశించిన దానిలో నుంచి పక్కదారిలోకి నడిపిస్తుంది. అది పాపమైంది. ఆ పాపములో ప్రయాణిస్తూ ఉండగా ఏమవుతుందంట, మనతో దుర్మార్గమైన, అక్రమమైన, అతి హీనమైన పనులు చేపిస్తుంది. దిగజారిపోవడం ఒక్కసారే దిగజారిపోం, కొద్ది కొద్దిగా. నాలుగోది ఏమంటాడంటే డిసీట్. హెబ్రీ పదం ఏంటంటే రెమియా. డిసీట్ అంటే ఏంటంటే కపటం. ఇప్పుడు నేను ఏదో సంపాదించాలనుకున్నాను, సాధించాలనుకున్నాను, కాబట్టి ఇప్పుడు నేను కపటంగా, కుయుక్తితో ఏం చేస్తాను, నేను దాన్ని సాధించడానికి, పొందుకోవడానికి ఖచ్చితంగా మోసం చేసైనా సాధించాలని కోరుకుంటారు. ఇది అన్నిటికంటే హీనమైనది. 4 విషయాలను దావీదు తన మనసులో ఉన్న వాటిని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు బెత్షెబాతో పాపము చేసి తను ఏదైతే కావాలనుకున్నాడో, ఏదైతే పొందాలనుకున్నాడో ఆ పాపమును కప్పిపుచ్చుకోవడానికి మోసం చేశాడు, కపటం చేశాడు. ఎందుకంటే బెత్షెబా తన ఉరాయని భర్తని తీసుకువెళ్ళి ముందు వరుసలో నుంచోబెట్టి చనిపోయేటట్టుగా చేస్తాడు కదా. అంటే ఇప్పుడు మోసం ఉంది, కపటం ఉంది, దుర్మార్గముగా ఒకదాన్ని కబళించుకోవాలనే ఆశ పుట్టింది. ఎందుకంటే తను అతిక్రమం చేశాడు. ఉండకూడని స్థానంలో చేయకూడని పని, చూడకూడని చూపు చూడటం వల్ల క్రమము తప్పి దేవుడు నిర్దేశించిన పనిని కాకుండా వేరే పనిని చేయడం వలన దుర్మార్గములోనికి వెళ్ళి తను క్రమము తప్పడం మాత్రమే కాకుండా దుర్మార్గుడయ్యాడు. అలాగే మోసపూరితంగా దాన్ని కబళించాలని, చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేశాడు. అంటే పాపములో ఒక్కొక్కటిగా ఏ విధంగా తను దిగజారిపోతూ వచ్చాడో ఆ 4 పదాలను ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. కేవలం అబద్ధం ఆడటం,
ఇవన్నీ చూడటం చేయడం మాత్రమే పాపం అని మీరు అనుకున్నట్లయితే దానికంటే స్థాయికి మించిన పనులు ఉన్నాయని మీరు గ్రహించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నా. బయట వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఎంత బాధపడతామో, మనం ఇంకొకరిని చేసినా మరి వాళ్ళెంత బాధపడతారో, ఈ రెండింటిని మించి ఇంకొకటి ఉంది. వాళ్ళు మోసం చేస్తే దేవుడు ఎంత బాధపడతాడో మనకు తెలియదు. కానీ మీరు కపటముగా ప్రయత్నం చేసినప్పుడు, మోసపూరితంగా చూసినప్పుడు, లేదు కామపు చూపుతోనో లేదా మరో దృష్టితోనో దావీదు చేసినట్లుగా ఇంకొకరిని కబలించుకోవాలి, మోసంగా వాళ్ళని సాధించుకోవాలి, లేదు ఇంకో విధంగా చేయాలంటే దేవుని విశ్వాసిగా ఉన్న మీరు చేసినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించేయండి. నేను అనుకుంటాను, దావీదు ఈ పని చేసినప్పుడు దేవుని ఆత్మ దేవుడు ఎంతగా నా హృదయానుసారుడిగా చెప్పుకున్న ఈ వ్యక్తి ఇది ఇలా చేశాడు ఏంటని ఎంతగా బాధపడి ఉంటాడు. విచిత్రం ఏంటంటే, ఒకప్పుడు కనీసం కుటుంబంలో ఉన్నవాడు స్పేర్ చేసుకునేవాడు. ఒక కుటుంబంలో కనీసం ప్రేమాప్యతలు ఉండి, అయ్యో నా తమ్ముడినో నా అన్ననో నా అక్కనో నా చెల్లినో నేను మోసం చేయడం ఏంటి, ఎంతో కొంత కనీసంగా ఒకప్పుడు కనీసంగా. ఈ రోజులు అసలు అయ్యలేవు. వాళ్ళని మోసం చేసినా పర్లేదు, దొంగతనంగా సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళ ఆస్తులు వీళ్ళు లాగేసుకోవడం, వాళ్ళ డబ్బులు వీళ్ళు లాగేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన వస్తువులు లాగేసుకోవడం, వాళ్ళకి సంబంధించిన తన సొంత ఇంట్లో సిబ్లింగ్స్ మధ్యలో జరుగుతున్న గొడవలు కాదా. కపటము చేత మోసము చేత ఒక వ్యక్తి సంపాదించింది కానీ సాధించింది కానీ ఈరోజు నేను మీకు విషయం చెప్తా, అది నిలబడదు. మీరు ఏ విధంగా పట్టుకొస్తారో ఆ విధంగా పోద్ది. మీరు ఒక పక్క నుంచి తీసుకొస్తే అది ఇంకో పక్క నుంచి చిల్లు వేసిన సంచిలోంచి కారిపోద్ది. ఏ పక్క నుంచి సంపాదించినా ఇంకో పక్కన అనారోగ్యాల రూపంలోనో, మోసపడటం రూపంలోనో, లేదా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరగపోవడం రూపంలోనో ఏదో ఒక రంగం ఇంకో పక్క నుంచి పోతానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దావీదు ఏ విధంగా తను సంపాదించుకున్నా లేదా తీసుకొచ్చిన ఆ ఆడ మనిషిని ఇంటికి తన కుమారుడు చనిపోవడం ద్వారా తన పెద్ద కుమారుడు వెంటాడతాడు కదా, తరిమేస్తాడు కదా. ఒకప్పుడు సింహాసనం వదిలి ఒట్టి కాళ్ళతో అరణ్యంలోనికి పారిపోవాల్సిన పరిస్థితిని కూడా ఎదుర్కొనే సందర్భం ఉందా లేదా? దేనివల్ల వచ్చింది ఈ పరిస్థితి దావీదుకి? తాను చేసిన ఒక అతిక్రమమైన పాపం వలన. మనం పశ్చాత్తాపం గురించి కదా మాట్లాడుకుంటున్నాం. అసలు దేని గురించి పశ్చాత్తాపడాలో ముందు చెప్తాం. ఆ తర్వాత ఇప్పుడు అసలు పశ్చాత్తాపంలోనికి వెళదాం. ఏమండి, మనం ఎలా పశ్చాత్తాపడాలి? 51వ కీర్తన 3-5 వచనాలు మనందరికి బాగా బహు తరచుగా తెలిసిన ప్రాముఖ్యమైన వాక్య భాగం కదా. ఏమండి, ఏమంటున్నాడు అక్కడ? నీ దగ్గర నుంచి నేనేం దాయాలి? అంతే కదా. నా దోషం పోనట్లు నన్ను బాగు కడగమన్నాడు. ఆ తర్వాత పాపం పోనట్లు నన్ను పవిత్రపరచమన్నాడు. ఎందుకు చేయాలంట? ఎందుకంటే దేవుడికి తెలియదంటే ఏమీ లేదట. నా అతిక్రమములు నీకు గాడ్ ఈజ్ వాచింగ్ యూ. Wherever you are, whatever you do, whatever you think, wherever you sit, travel, do, think, whatever it is, irrespective of ఏమన్నా క్లౌడ్లు రాగానే వర్షం పడంగానే ఫోన్ సిగ్నల్ వీక్ అయినట్టుగా దేవుడికి ఏమన్నా కనపడతా ఏంటి? మేఘాలు అడ్డొస్తే ఆయన చూపేదో కనుమరుగైనట్టు అదేం లేదు. there is nothing that you can hide from God ever and forever. అందుకనే అంటాడు, నా అతిక్రమములు నాకు తెలుసున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన, నేను గ్రహించాను, నేను మోసం చేశాను, కుట్ర పన్నాను. అప్పుడు అంటాడు, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉందట. విచిత్రంగా లేదు? దేవుడు మనల్ని చూసినప్పుడు, ఓకే పలానా వ్యక్తిని చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నాడు? ఇక్కడేమంటున్నాడు దావీదు? నా పాపాలను ఎక్కడున్నాయంట? దేవుడు చూసినప్పుడు ఏం చూస్తున్నాడు? నేను అఫ్కోర్స్ నిన్నుగా చూస్తాడు, నీ బలహీనతను చూస్తాడు, నీ పాజిటివ్స్ నీ నెగిటివ్స్ చూస్తాడు. అలాగే నీ పాపమును కూడా చూడగలిగినవాడు. నా పాపములు నా ఎదుటే ఉన్నాయి, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పుడు ఏమంటాడంటే, ఒక వ్యక్తికి నేను అన్యాయం చేశాను, ఒక వ్యక్తిని నేను చంపాను, నాకు కావాల్సిన దాన్ని సంపాదించుకోవడానికి, గ్రాప్ చేయడానికి, దొంగతనం చేయడానికి, మోసం చేయడానికి, కబళించడానికి దుర్మార్గంగా నేను చేశాను. ఇప్పుడు నేను చేయడం వల్ల ఎవరికి విరోధంగా నేను పాపం చేశాను? మనిషికి విరోధంగా నేను పాపం చేశాను, రైటే. కానీ దానికంటే మరి ముఖ్యంగా ఎవరికి చేశాడంటే విరోధంగా, నేను నీకే విరోధంగా పాపం చేశాను. మీరు అతిక్రమం చేసినప్పుడు కానీ, పాపము చేసినప్పుడు కానీ, దుర్మార్గంగా ఇంకొకరిది
తెచ్చుకోవాలనుకున్నప్పుడు కానీ, కపటంగా, డిసీట్ఫుల్గా, మోసపూరితంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి విరోధంగా చేస్తూ ఉన్నారు పాపము? దేవునికి విరోధంగా చేస్తాం. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబిల్. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎలా? ఆయన నీతిమంతుడై ఉన్నాడు, మనము నీతి తప్పిన వారముగా ఉన్నాము. ఆయన వెలుగులోంచి చూసినప్పుడు మన నీతి ఎలా ఉందట? మనందరికీ తెలుసు ఈ సందర్భం ఎలా ఉందట? మురికి గుడ్డలా ఉంది. గుర్తుపెట్టుకోండి, మనము పాపములో పుట్టాం. అందుకని మనం పశ్చాత్తాపపడినప్పుడు, ఈ క్రీస్తును నమ్మినప్పుడు మొదలుగా ఏం చేస్తామంటే, ప్రభువా నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, కాబట్టి నేను పాపమైన ఆలోచనలన్నీ చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి ప్రభువా. నాలో కపటమైన మనసు ఉంది, ఇది నేను కావాలి తెచ్చుకున్నది కాదు. అంటే ఇది నేను పాపంలో పుట్టాను కాబట్టి, ఆ పాపంలో నేను పెరుగుతున్నాను కాబట్టి నేను పాపనే ఉన్నాను. నీ నామము పేరిట నువ్వు నన్ను క్షమించు, నీ నామం పేరిట నీ సన్నిధి చేర్చు. అప్పుడే మనకు పశ్చాత్తాపం వచ్చింది. అదే ఒక వ్యక్తిని, పాపి అయిన మనిషిని పరిశుద్ధుడిగా మార్చేది ఆ ఒక్క ప్రార్థనే. నాకు తెలియదు మీలో ఎంతమంది ప్రార్థన చేసి ఉన్నారు. చేయకపోయినట్లయితే చేయండి. ప్రభువా నాలో ఉన్న పాపం ఉంది, నాలో అతిక్రమం ఉంది, నాలో నేను గెలవలేని మరొక నియమం ఉంది. పౌలు అంటాడు కదా, నన్ను మించిన నియమము, నన్ను నడిపించే నియమము, నాలో మరొక నియమం ఉంది, నాలో మరో మనిషి ఉన్నాడు, కాబట్టి నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తాడు పౌలు. ఆ నియమము తొలగిపోవాలంటే కేవలము పరిశుద్ధాత్ముడికి ఒక్కడికి మాత్రమే సాధ్యం. ప్రార్థన చేయండి, ప్రభువా నాలో ఈ బలహీనత ఉంది. అసలు ఎప్పుడూ అడుగుతారా, ప్రభువా నాలో ఈ బలహీనత, నేను అబద్ధాలు ఆడతాను, నేను వంకర బుద్ధి ఉంది, మోసం చేయాలనిపిస్తుంది, దొంగతనం చేయాలనిపిస్తుంది, ఆశలు కోరికలు నాకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? చేయండి, ప్రార్థన చేయండి. విశ్వాసులుగా ఉన్న మనము రోజు రోజుకు ఒక మెట్టు పైకెక్కాలి కదా. ప్రభువా నన్ను మరింతగా బలపరచు, నన్ను ఆత్మీయంగా బలపరచు. ఒక సరైన విశ్వాసం ఏం చేయాలి తెలుసా? కనీసం రోజుకు ఒకసారో, వారానికి ఒకసారో, ఈ వారంలో నేను ఎన్ని పొరపాట్లు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, ఎంతవరకు ఒప్పుకున్నాను, ఎంతవరకు ఒప్పుకోలేకపోయాను, ప్రభువా నేను ఒప్పుకున్నవి ఒకవేళ జ్ఞాపకం లేవు. చూడండి 51వ కీర్తన 1-2 వచనాలు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 3 ప్రాముఖ్యమైన పదాలు వాడతాడు ఇక్కడ హెబ్రీ భాషలో. 3 ప్రాముఖ్యమైన పదాలు. మొదటిది బ్లాట్ అవుట్, అంటే ఏంటంటే వైపింగ్ అవుట్, ఒక క్లాత్ తీసుకుని తుడిచివేయడం. నేను చేసిన పాపము నేను ఎన్నడూ చేయనట్టుగా దాన్ని తుడిచివేయి. దేవుడు తుడిస్తానండి మనం చేసిన పాపముతో పాటు ఆ పాపము తాలూకా వచ్చే కొన్ని వాటిని కూడా ఆయన కట్టడి చేయగలిగిన సమర్థుడు. పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీకు? యూనో వాట్ హ్యాపెన్స్? మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రభువా నేను చేసిన పాపాలను తుడిచివేయనని ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థనలో ఉండి కేవలము మన పాపము తుడిచిపెట్టబడటం మాత్రమే కాకుండా, మన పాపం వల్ల, మన అతిక్రమం వల్ల, మన మోసం వల్ల వచ్చే ఆ రిజల్ట్ మనం అనుభవించకుండా ఎంతో కొంత దేవుడు దాన్ని అక్కడ కూడా అడ్డుకుంటాడు. నిజంగా దావీదు చేసిన దానికి నిజంగా శిక్ష విధిస్తే దావీదు ప్రాణం పోవాల్సిందే. కానీ పశ్చాత్తాపపడటం వలన కొంతగా దాన్ని తగ్గించాడు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. రెండోది ఏమంటాడంటే వాషింగ్ అవే. ముందు ఏమంటాడు? తుడిచివే అంటాడు. పక్కాగా హెబ్రీ పదంలో వాడినట్లుగా చెప్పాలంటే నా అతిక్రమాన్ని ప్రవాహంలో కొట్టుకుపోని. ఏ ప్రవాహంలో కొట్టుకుపోనివ్వాలి? నా దోషము పోవునట్లు, 2వ వచనం మనం చూస్తాం, నా దోషము పోవునట్లు నువ్వు నన్ను బాగా కడుగుము. రైట్ ట్రాన్స్లేషన్ ఏంటంటే నా దోషములన్నీ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళని. ఏ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళని? 2 ప్రవాహాలు ఉన్నాయి. ఒకటి ప్రేమ ప్రవాహం, 2 కృపా ప్రవాహం. రెండిట్లో ఏదో ప్రవాహంలో అవి కొట్టుకెళ్ళాలి. ఆ ప్రవాహంలో 2 ఉన్నాయి కూడా. కొట్టుకుని ఎక్కడికి వెళ్తాయండి? ఎక్కడికి వెళ్ళి? ఎప్పుడైతే యేసు సిలువలో ఆయన మన పాపమును భారమును మోసాడో అక్కడికే మళ్ళా తిరిగి వెళ్ళాల్సిందే. యేసు పాదాల చెంతకి పాపాలన్నీ కొట్టుకెళ్ళవలసిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని దావీదు అంటాడు నా పాపములను తుడిచివేయి. రెండోది ఏం చేయాలంట? పాపములన్నీ కొట్టుకుపోయేటట్లు చేయి. జస్ట్ వాష్ దెమ్ అవుట్. 3వ పదం వాడతాడు క్లీన్ దెమ్. ప్రక్షాళన చెయ్యి. మొదటి వచనం చేస్తా, ప్రక్షాళన చెయ్యి.
శుద్ధి చేయి. ఉదాహరణకి ఏదైనా కింద పడిపోయింది, ఏం చేస్తాం మనం? చిచ్చి దీనికి ఎందుకు పనికిరాదు అదే పారేస్తామా? ఒక రోజల్లా బట్టలు వేసుకున్న తర్వాత మురికి అవుతాయి కదా, ఏం చేస్తాం? తీసుకెళ్ళి శుద్ధి చేసుకుంటాం. వీ విల్ వాష్ దెమ్ అవుట్. దేవుడు మనం పనికిరావని ప్రతిసారి పారేసాడు అనుకోండి, ఎందుకు పనికిరాం మనం? అసలు ఎప్పుడూ పోయేవాం. అందుకనే దావీదు అంటాడు, నువ్వు నన్ను శుద్ధి చేయి, నన్నుంచు, కానీ నా మనస్సుని, నా ఆలోచనలని, నా వ్యక్తిత్వాన్ని, నేను చేసిన ఈ పనిని శుద్ధి చేయి. చాలామందికి అసలు ఈ ప్రార్థన ఎంతవరకు సాధ్యపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత చూడండి మరలా 32 1-2 వచనాల్లో మరలా ఈ 2 పదాలు వాడతాడు. ఎప్పుడైతే తను మరి ఈ 3 చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే 3 చేస్తాడో, ఏం 3 చేస్తున్నాడు? తుడిచి వేస్తున్నాడు, ప్రవాహంలో కొట్టుకుపోయేటట్లు చేస్తా ఉన్నాడు, మూడోదేంటి? శుద్ధి చేస్తా ఉన్నాడు. ఈ 3 చేస్తే మీ అందరికీ తెలిసిన పదం, ఇంగ్లీష్లో కూడా అది యాక్చువల్గా హెబ్రీ పదం నాసా. నాసా అంటే ఏంటో తెలుసా? NASA. ఎవరో పెట్టారో కానీ ఖచ్చితంగా ఎవరో హెబ్రీలో దే మస్ట్ బి బ్యాక్, దీని వెనక ఉండుంటారు. నాసా అన్న హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే లిఫ్టింగ్ అప్, పైకి ఎత్తబడడం. ఈ పదాన్ని ఇది ఎలా వాడారంటే ఫర్గివెన్. ఎప్పుడైతే నేను నా అతిక్రమంలో నేను ఎంచుకున్నానో, చూశానో, నీ ముందర నా పాపములు ఉన్నాయని నేను ఎప్పుడైతే గ్రహించుకున్నానో, ఎప్పుడైతే దేవుడు నా పాపములు తుడిచి వేసి, కడిగి వేసి, శుద్ధి చేసి వాటిని కొట్టుకుపోయేటట్లు చేశాడో, అప్పుడు అవి నా మీద నుంచి ఏం చేస్తాయంట? ఎగిరి వెళ్ళిపోతాయి. ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయినట్లుగా నీ పాపములను, నా పాపములను నీవుగా ఎంచుకొని నా మీద మోపబడినవి, నన్ను కొంగదీసేవి, నన్ను నష్టము చేసేవి, నా కుటుంబానికి నష్టం చేసేవి, నేను ఎదగడానికి అడ్డుపడే అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, మోసాలు ఏవైతే ఉన్నాయో, యు జస్ట్ లిఫ్ట్ దెమ్ అప్. ఫర్గివ్నెస్ అన్న దానికి హెబ్రీ పదం నాసా. అంటే ఏంటో తెలుసా? ఎత్తివేయడం లేదా మన్నించడం, క్షమించడం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చివరిదానికి వస్తానండి. ఆయన అంటాడు కదా, నువ్వు నా పాపములను, అతిక్రమములను ఏం చేయాలంటాడు? కప్పమంటాడు. ఏంటి కప్పేది? ఎక్కడి నుంచి కప్పాలి? ఎలా కప్పాలి? ఇది ప్రవచన రీతిగా చెప్పబడిన మాట. కవర్డ్, మనందరికీ తెలుసు కాసా. కాసా అంటే కవర్డ్, కప్పబడటం. ఇప్పుడు నేను అతిక్రమములు చేశాను, నువ్వు నన్ను ఎప్పుడు అతిక్రమములు చేయని వాడిగా నువ్వు నన్ను చూస్తా ఉన్నావు. ఎలా చూస్తున్నావు అంటే, ఇప్పుడు ఎవరిలో కప్పబడింది ఇది? యేసు శిలువలో మరణించి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేచి ఆయన మనకొచ్చిన పరిశుద్ధతను ప్రభువు ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి మన మీద వేసినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన శిలువలో వేలాడిన దానిని మనకు ఆపాదించి పౌలంటాడుగా, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అంటాడు. నేను నీతిమంతుడిని కాదు, ఐఎమ్ నాట్ రైచియస్ పర్సన్, బట్ ఐ హ్యావ్ బికమ్ అ రైచియస్ పర్సన్. హౌ? ఎందుకంటే ఇదిగో, నేను ఎప్పుడైతే నా అతిక్రమంలో ఒప్పుకుంటానో, ఎప్పుడైతే నా పాపాలు నేను ఒప్పుకుంటానో, ఎప్పుడైతే పక్కన వాళ్ళని దొంగిలించానో, నేను ఆ కాంక్ష, ఆశను, అత్యాశను దేవుని సన్నిధికి వెళ్ళి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని ఒప్పుకుంటాను, ఎప్పుడు దేవుడే దాన్ని తుడిచి వేసి, కడిగి వేసి, శుద్ధి చేసి, ఆయన తన అతిక్రమంలో నేను ఎన్నడూ చేయనట్టుగా వాటిని క్షమించి ఫర్గివ్ చేసి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక క్లాత్ని తీసుకుని నన్ను పరిశుద్ధుడిగా ఎంచుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను పాపము చేసిన వాడిని కాదు అని తన పరిశుద్ధ వస్త్రంతో నన్ను కప్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? యేసు శిలువలో వేలాడి తిరిగి లేచిన దాన్ని బట్టి నేను పాపిని కాదు, నేటి నుంచి నేను పరిశుద్ధుడను అని ప్రభువు నన్ను సర్టిఫై చేస్తూ ఉన్నాడు. ఆయన వస్త్రము నన్ను కప్పడం ద్వారా, ఆయన శిలువలో చేసిన యాగము ద్వారా నన్ను కప్పుతూ, ఇక్కడ దావీదు అంటాడు, నన్ను కప్పు, నా ముందర నా పాపములు ఉన్నాయి, నువ్వు నన్ను చూసినప్పుడు నా పాపములు కాదు కనబడవలసింది, నీ క్షమాపణ నాకు కనబడాలి, నీవే నీకు కనబడాలి. ఎప్పుడైతే నేను పాపినను గుర్తించి పశ్చాత్తాపపడతానో, ఎప్పుడైతే ప్రభువు నన్ను చూస్తాడో, నేను ఇప్పుడు ఎవరి ద్వారా కనబడుతున్నాను? నా ప్రభువు శిలువలో వేలాడిన దానిలో నుంచి నేను కనబడుతున్నాను. పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? పశ్చాత్తాపము అంటే కేవలము పాపములు ఒప్పుకొనడం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా గావించబడటం. ఇప్పుడు మీరేంటి?
మీరు ఎన్నడూ ఎప్పుడు తప్పు చేసి ఉండలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అది కూడా ఇక్కడ ఉంది. 32వ కీర్తన 5వ వచనంలో 5వ చరణంలో మనం చూస్తాం. మూడు విషయాలు అక్కడ మనకు కనపడతాయి. ఇప్పుడు మీ పశ్చాత్తాపంలో ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటి చెప్తున్నాను. ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? దాంట్లో నుంచి మూడు విషయాలు చెప్తాం. మొదటిది, అక్నాలెడ్జ్ యువర్ సిన్. హెబ్రీలో యదా అన్నారు. యదా అంటే గుర్తించడం. నేను పాపిని, ఎస్ I have done this wrong, I have done that wrong, I have done this mistake. నేను పాపిని గుర్తించాను. నాకంతా బాగానే ఉంది, నేను గొప్పవాడిని, నేను అంతటోడిని ఇంతటోడిని అని దేవుడి దగ్గర చెప్పడం కుదురుతా? ఎవరి దగ్గర చెప్తున్నారు బాబు మీ గొప్పలు? నీలో ఉన్న బలహీనత నువ్వు గుర్తించగలగాలి. ఎవరు గొప్పవాడో తెలుసా? ఏ మనిషి గొప్పవాడుగా పిలువబడతాడంటే వాళ్ళకున్న స్థాయి వాటన్నిటి తీసి పక్కన పెడదాం. నేను భక్తిలోంచి చెప్తున్నాను. ఏ ఒక్క వ్యక్తి తన యొక్క బలహీనతను గ్రహించగలడో, తను ఎక్కడ ఏది సాధించలేకపోతున్నాడు, ఎందుకు సాధించలేకపోతున్నాడో తెలుసుకోగలడో, గుర్తించగలడో, తన వీక్ స్పాట్ని గుర్తించగలిగిన ఏ మనిషి అయినా వాడు గొప్పవాడు. రెండోది ఏం చేయాలి? కప్పుకొనక, నాట్ కవరింగ్. నేను ఏం చేశానో దాన్ని సర్దుకోవడం కాదు. ఏంటంటే చేసామంటే, నేను అందుకు చేశాను, వాళ్ళ వలన ఇలా చేశాను, వాళ్ళ వలన ఇలా చేశాను, నేను వాళ్ళు చేయబట్టి ఈ విధంగా మోసం చేయాల్సి వచ్చింది, వాళ్ళు అనబట్టి నేను ఇలాగ చేయవలసి వచ్చింది, వాళ్ళు దుర్మార్గులు అయ్యారు కాబట్టి నేను ఇంకోటి చేయాల్సి వచ్చింది. నో కవరింగ్స్. డు నాట్ కవర్ అప్ బిఫోర్ గాడ్. ఎవరికి ఇస్తున్నారండి కవరింగ్లు? సహజంగా మనం ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని సర్దుకునే వ్యవహారం, ప్రయత్నం అందరం చేస్తాం. కప్పిపుచ్చుకునే పని చేయవద్దు. దేవుడి ముందు అసలు చేయవద్దు. మొదటిది, అక్నాలెడ్జ్ యువర్ సిన్, అక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్, అక్నాలెడ్జ్ యువర్ వీక్నెస్. అండ్ నెంబర్ 2, డు నాట్ కవర్ అప్. దాచద్దు. మీరు దాచినా దాగేది కాదు. ప్రభువారు మనందరికి ఒక ఆజ్ఞ ఇచ్చారు, గుర్తుందా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అవునా? గుర్తుందా మీ అందరికీ? అది ఎలా సాధ్యం అవుతుందో తెలుసా మీకు? అది ఎలా సాధ్యపడుతుందో తెలుసా? డూ సింపుల్ థింగ్, సే ద ట్రూత్, స్పీక్ ద ట్రూత్, దట్స్ ఇట్. అప్పుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉంటుంది కదా. మొదటిది ఏం చేయాలి? అక్నాలెడ్జ్ యువర్ మిస్టేక్, అక్నాలెడ్జ్ యువర్ సిన్, అక్నాలెడ్జ్ యువర్ వరీనెస్, వాట్ ఎవర్ యూ హ్యావ్, జస్ట్ అక్నాలెడ్జ్ ఇట్, గుర్తించండి. రెండోది ఏం చేయాలంటే దాచుకోవద్దు. మూడోది అక్కడే అంటున్నాడు, కన్ఫెస్. ఏం చేయాలంట? కన్ఫెస్, ఒప్పుకోండి. ఎవరి ముందు? సందర్భాన్ని బట్టి మనుషుల ముందు, లేనట్లయితే ఖచ్చితంగా దేవుడు ముందు. మొదటిది మాత్రం అసలు ఉన్నా లేకపోతే, రెండోది మాత్రం మీరు చేయవలసిందే, దేవుని ముందు మీరు ఒప్పుకోవాల్సిందే. దాంట్లో ఏ కవరప్, ఎట్లాంటిది ఏ మాత్రం కుదరదు. అసలు దాంట్లో ఎటువంటి ఆలోచన కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎన్నో సందర్భాల్లో మనము ఎన్నో విషయాలను మాట్లాడుకుంటాం, ఎన్నో విషయాలను ఆలోచన చేస్తాం. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు మీరు మీ ఒప్పుకోల్లో, మీ పశ్చాత్తాపంలో, లేదు ఇట్లాంటి విషయంలో మీరు ఎక్కడ ఉన్నారు? వేర్ ఆర్ యూ? వేర్ ఆల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద పాస్ట్. అవునా? మనము గతంలో నుంచి ప్రస్తుతంలోనికి బతుకుతున్నవాడు. మనం గతంలో చేసిన పొరపాట్లను ఇప్పటికీ క్యారీ చేస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మన పొరపాట్లకి, మనం పాపాలకి ప్రిజనర్స్గా, ఖైదులుగా బతకాల్సిన అవసరం లేదు. అందుకనే ఆయన అంటాడు కదా, నేను క్రీస్తునందు ఖైదీని, నా పాపానికి కాదు, నా అతిక్రమాలకు కాదు, నా బలహీనతలకు కాదు. ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడటం ప్రారంభిస్తారో మీ ఆత్మకు స్వేచ్ఛ వస్తుంది, మీ ఆలోచనలకు స్వేచ్ఛ వస్తుంది, మీ వ్యక్తిత్వానికి స్వేచ్ఛ వస్తుంది, మీ ముఖంలో ఒక విధమైన కళ వస్తుంది. ఎందుకంటే ఆ కళలో మీరు చక్కగా నవ్వుతారు. మీ రంగును బట్టి కాదు, ఆ తెలియని గుర్తింపు ఉంటుంది. చూడంగానే మన దగ్గరికి చంటి పిల్లలు కూడా పరిగెట్టుకుంటూ వస్తారు. కారణం ఏంటో తెలుసా? ఎటువంటి కల్మషం లేకుండా చూడంగానే ఆ అందం ఒట్టిపడుతూ ఉంటుంది కళ్ళల్లో. పిల్లలు ఎవరి దగ్గరికి బాగా వస్తారు? ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళ దగ్గరికి, నమ్మగలిగిన వాళ్ళ దగ్గరికి మాత్రమే పిల్లలు వస్తారు. ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి రాదు. మీ దగ్గరికి చంటి పిల్లలు కూడా వచ్చి ఆడగలుగుతున్నారంటే అర్థం ఏంటే? ఎందుకంటే మీలో నుంచి ఆ వైబ్స్ బయటికి వెళ్తామంటే, ఆ దేవుని యొక్క కళ మనలోంచి బయటికి వస్తుందండి. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఆ స్థాయిలో పెట్టాడు, మన గొప్పతనం కాదు ఇది. హల్లెలూయా.
మీరు మీ బలహీనతల మధ్యలో, మీ పాపాల మధ్యలో, మీ అతిక్రమముల మధ్యలో కొట్టు పెట్టాడాల్సిన అవసరం లేదు.